యా స్టార్ట్ 1 to 3. యాహ్! ఓకే అండి. యా మనతో ఇప్పుడు సుబ్బారావు గారు ఉన్నారు కెనడా నుంచి. ఆ, మనం యాక్చువల్లీ నేమ్ చేంజ్ చేసామండి, అందుకని సుబ్బారావు అంటున్నాం. బట్ ఆయన ఇంట్రడక్షన్ ఏంటి, కెనడా ఎలా ఉంది అన్నీ చెప్తారు. మరి స్టడీస్కి వచ్చారు, మాట్లాడండి. నమస్కారం అండి. కుమార్ గారండి. నేను చూస్తున్నాను మీ వీడియోస్ చాలా బీటెక్ నుండెళ్ళి చూస్తున్నాను. దాదాపు ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ నుంచి. థ్యాంక్ యూ అండి. యా ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్లీ? నేను మిససాగాలో ఉన్నాను ప్రెజెంట్‌లీ. మన పియర్సన్ ఎయిర్‌పోర్ట్, టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉన్నాం. మీరు నేను ఇందాక అడగలేదు, సేమ్ టైం జోనా, ఈస్ట్ కోస్ట్ లో ఉన్నామా? సేమ్ టైమ్ జోన్. ఓకే, గుడ్ గుడ్. ఏంటన్నారు, మిస్సీ సాగా? మిససాగా. ఇక టొరంటో మెయిన్ ఎయిర్‌పోర్ట్ దగ్గర, పియర్సన్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉన్నాం మేము. ఓకే ఓకే. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా పంజాబ్ అని డిక్లేర్ చేశారు ఇక్కడ టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో. ఓ మై గాడ్, సెక అంతమంది పంజాబీస్ ఉన్నారా? అంటే సెకండ్, థర్డ్ ఇక్కడ జనరల్‌గా అనౌన్స్‌మెంట్స్ గూడా పంజాబీలో ఒస్తాయి. ప్లేన్స్ రావడం, పోవడము, షాపింగ్ నేమ్స్ గూడా పంజాబీలోనే ఉంటాయి. Hmm. మీరు స్టార్టింగ్ ఇండియాలో, అంటే మీరు పూర్తిగా సిటీలో జియోగ్రాఫికల్ లొకేషన్ ఇవ్వకుండా ఇండియాలో బ్రీఫ్ గా ఎక్కడ పుట్టారు ఏంటి, వేసే అటెంప్ట్స్ అమెరికాకి ఏమైనా ఇచ్చారా, లేదా డైరెక్ట్ కెనడాకేనా, అంటే కెనడా వెళ్తే ఎందుకు కెనడా వెళ్ళారు, అక్కడ నుంచి ఫ్లో స్టార్ట్ చేయండి. మధ్య క్వశ్చన్స్ వస్తే నేను అడుగుతూ ఉంటాను. నేను యూఎస్ఏ గూడా ఇచ్చాను చాలా అటెంప్ట్స్. ఒక 5, 6 అటెంప్ట్స్ ఇచ్చాను. రిజెక్ట్ అయింది. ఆ, రిజెక్ట్ అయితే ఇగ నేను కెనడా ట్రై చేశాను. కెనడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చేసింది. ఓకే ఓకే, గుడ్ జాబ్. ఏ ఇయర్ వచ్చారు? ఈ ఇయర్ అయినా? ట్వంటీ ఆ! ట్వంటీ రీసెంట్‌గానే వచ్చాను. నాది బీటెక్ ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. 17లో అయిపోయింది ఇండియాలో. ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్ ఏమైనా వచ్చిందా? వచ్చింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చింది. అక్కడ గూడా చేశాను. 1 ½ ఇయర్ అట్లా చేశాను నేను. మ్మ్. చేసి బెంగుళూరులో చేశాను. చేసినంక అక్కడ కొంచెం ఇబ్బందనిపిచ్చి వదిలేసాను జాబ్ ఆడ. ఓకే, ఎందుకు? అంటే కల్చరల్ ఉందా, లేకపోతే టెక్నాలజీనా, లేకపోతే లేదు. క కల్చరల్ వల్ల వదిలేసాను నేనక్కడ. మీరు చెప్పారు గదా! లైఫ్ ఇన్ ఇండియా ఈస్ బెటర్ దెన్ యూఎస్. సో, ఏమన్నా నచ్చితే వదిలేసి పోవచ్చని. ఇక్కడైతే వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయని. అప్పుడు మ్మ్. నాకదే గుర్తొచ్చిందక్కడ. ఎక్కడ? అక బెంగళూరు. అక బెంగుళూరులో ఇక్కడ అంటే వదిలేసి వెళ్ళాము. యూఎస్‌లో ఉంటే ఎట్లా అని. కాకపోతే అప్పటికి కూడా నాకో డైలమా ఉండే. ఫ్రెండ్స్ అందరూ ఎళ్తున్నారు. యూఎస్ ఎళ్తున్నారు. కెనడా ఎళ్తున్నారు. మనం ఇండియాలోనే ఉన్నామని. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ ఆ! అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్. ఇంకా ఎన్ని తెలిసినా మీ వీడియోలు ఎన్ని చూస్తున్నా గాని ఏదో పోతుంది వెళ్ళాలి అబ్రాడ్‌కి అన్నట్టు ఉండేది. బెంగళూరులో మిమ్మల్ని తెలుగు వాళ్ళని ఇల్టరేట్ చేసేవారు కన్నడ వాళ్ళు. ఆ! చేసేవారు. అక్కడ కూడా చాలా తెలుగు వాళ్ళుండేది. ఆ, కాకపోతే అందరూ లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడతారు. తెలుగు, కన్నడ, హిందీ. మ్మ్. బెంగుళూరులో మెయిన్‌గా ఏముండదు. ఎందుకంటే సిటీ కల్చర్ అందరూ వస్తారు కాబట్టి నార్త్ ఇండియన్స్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ కనిపియకపోయేదక్కడ. అంటే నాకు ఒక రిక్రూటర్ బెంగళూరు నుంచి కాంటాక్ట్ చేసేవాడు ఇదివరకు. హ్మ్. బెంగళూరులో ఏంటంటే బెంగళూరు అండ్ అదే కన్నడ వాళ్ళు, బెంగళూరు కన్నడ వాళ్ళు ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి. ప్లస్ తెలుగు అవును. ట్రీట్ చేస్తారు. అక్కడ వాళ్ళకే కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. కర్ణాటక, కేరళ వాళ్ళకి సెపరేట్ స్టేట్ అని తులు స్టేట్ ఆ, అనేదుంటది. ఇప్పుడు గుర్తొచ్చిందా? తులు స్టేట్ స్టేషన్ పోరాడే వాళ్ళు కన్నడ అవునవును. వాళ్ళతో దెబ్బలాడతారు. అవునవును. మళ్ళీ నార్త్ కర్ణాటక, మైసూర్ కర్ణాటక వీళ్ళు కొట్టుకుంటారు. ఏంటో మాస్టర్, ఇండియాలో విత్ ఇన్ ఇండియాలోనే మళ్ళీ ఎవడికాడు స్టేట్ లో కొట్టేసుకుంటూ ఉంటారు కదా. అవునవును. ఇప్పుడు ఇక్కడ గూడా మాస్టారు ఇప్పుడు ఇక్కడ అబ్రాడ్‌లో గూడా మా రూమ్‌లో నలుగురుంటారు. నలుగురం తెలుగు వాళ్ళమే. ఆ, మళ్ళీ అంతా అందులో తెలంగాణ, ఆంధ్ర, తెలుగు గొడవలు ఉంటాయా? మా దాంట్లో అంతా తెలంగాణ అందరూ హైదరాబాద్ వాళ్ళే నలుగురము. కానీ నలుగురు పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా చేస్తారంటే, అచ్చిందే పార్ట్ టైమ్ చేసినందుకన్నట్టు చేస్తారు పొద్దున దాకా. ఆ? పొద్దున్న మార్నింగ్, యాక్టివ్ మార్నింగ్. ఇగ ఎంప్లాయర్స్ గూడా ఇండియన్స్, వేరే ఫారెన్ ఎంప్లాయర్స్ చైనా, ఇది కొరియన్. ఇది యుఎస్ డాలర్, కన్నడ డాలర్ డినామినేషన్స్ వేరే ఉంటాయా? నేను మర్చిపోయి కన్నడ వెళ్ళాను కానీ. అవునవును. వేరుంటాయి. ఉమ్, మా వోళ్ళు ఎట్లా అంటే స్టూడెంట్స్‌ని చూసి ఈళ్ళొచ్చింది చదువుకునేటందుకు గాదు, జాబ్ పార్ట్ టైమ్‌కే అన్న స్టైలుంటది. ఓకే, వారానికి ఎన్ని రోజులు క్లాస్ అటెండ్ అవ్వాలి స్టూడెంట్ గా?
అసలు అటెండెన్స్ అనేది క్రైటీరియానే కాదు. కాకపోతే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా మంది అటెండ్ అయితారు అంతే. ఇక వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అలా వెళ్తారు అంతే. అంటే నేను ఎంబీఏ చేయలేదు, ఎంబీఏ ఏమి ఉండేది చేయాలని. చాలా టఫ్ బీటెక్ ఎగ్జామ్స్ లాగా ఈజీనే ఇక్కడ? ఇక మన బీటెక్ ఎలాగైతే టిష్యూ పేపరో ఇక్కడ కూడా అంతే. ఎంఎస్, పీజీ, డిప్లొమా సేమ్ టిష్యూ పేపరే. అసలు ఏ అవసరమే లేదు. ఇదే నేను చెప్తే ఏడుస్తారు ఏంటండి జనాలు, కామెంట్స్ లో కొంతమంది. బీటెక్ అంటే పేపర్ అంటే ఇక్కడ కూడా ఇక్కడ అమెరికాలో కెనడాలో ఎంఎస్, ఇండియాలో టిష్యూ పేపర్ కదా, ఒకటి కన్సిడర్ చేయరు కదా. అంటే రియాలిటీని ఎవరు యాక్సెప్ట్ చేయరండి. ఇక అంత టిష్యూ పేపర్ 20 lakhs టిష్యూ పేపర్, అదేమో 4 lakhs టిష్యూ పేపర్, 20 lakhs టిష్యూ పేపర్. మీరు ఒక్కరే నిజం మాట్లాడుతున్నారు. ఉమ్. నేను కెనడాలో కెనడియన్స్ చూడలేదండి, అంత ఇండియన్స్. ఎక్కడికి వెళ్ళినా హిందీ వస్తే చాలు, ఇంగ్లీష్ అవసరం లేదు. అవసరం అసలు మీకు అసలు కనిపిస్తారా కనేడియన్స్? వైట్ స్కిన్ ఉన్న వాళ్ళు కనేడియన్స్ కనిపిస్తారా? ఎక్కడన్నా ఒక కాడ అది కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు. ఓ, అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్ అనమాట కెనడా అంటే. ఎంప్లాయర్స్ కూడా అంత ఇండియన్స్, హైరింగ్ కూడా అంత ఇండియన్స్ చేస్తారు. ఇంకా వాళ్ళ కమ్యూనిటీ అయితే ఇంకా బాగా ప్రిఫర్ చేస్తారు. అన్నీ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ దాదాపు, ఓ. పంజాబీ, గుజరాతీ, ఉమ్. నానక్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఉన్నాయి. ఉమ్. అసలు కెనడియన్స్ ఏం అసలు ఆపర్చునిటీస్ లేవు, ఉన్నా కూడా లోకల్ వాళ్ళకి ఏం లేవు. అంతా బయట వాళ్ళని వాళ్ళే. అంతా బయట, మెయిన్గా ఇండియన్స్ అంతా బయట వాళ్ళే. ఉమ్. రూల్స్ చాలా మంది బ్రేక్ చేస్తారు, ఇండియన్స్, చైనా, కొరియన్, ఇంకా ఉమ్. వేరే కంట్రీస్ వాళ్ళు, ఆఫ్ఘన్, పాకిస్తాన్, వీళ్ళు అందరూ చాలా బ్రేక్ చేస్తారు. ఓ. జనరల్ గా అయితే అవర్లీ $18 ఏమి ఇవ్వాలి లీగల్ ఉమ్. గా, సిన్ మీద. కాకపోతే అంత క్యాష్ మీద 10 to 20 వరకు అట్లా ఇస్తారు, ఇక వర్క్ ను బట్టి. ఎన్ని గంటలు పార్ట్ టైం చేస్తారు? అది లీగలా లీగలా? అంటే అవర్ వీక్లీ 20 hours లీగల్ అండి. ఉమ్. లీగల్ గానీ, లీగల్ గా చేస్తే ట్యాక్స్లు అవి ఇవి కట్టాలి, డాక్యుమెంటేషన్ ఉంటుందని అందరూ ఇల్లీగల్ గానే చేస్తారు. లీగల్ గా క్యాంపస్ లో, ఆఫ్ క్యాంపస్ లీగల్ కాదు కదా? అంటే ఇక్కడ ఆఫ్ క్యాంపస్ కూడా లీగలే, కాకపోతే వీక్లీ 20 hours. కానీ మీరు మీరంటే మీరేం కాదు, ఇన్ జనరల్ గా స్టూడెంట్స్, మీరు మీ అబ్జర్వేషన్ లో ఎన్ని గంటలు పని చేస్తుంటారు? ఇక ఎన్ని గంటలు ఏందండి, ఫుల్ టైం వచ్చిందే పార్ట్ టైం కన్నట్టు, మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ వచ్చి పడుకొని తెల్లారులేసి మళ్ళీ పార్ట్ టైంకి వెళ్తారు. అసలు మనం చదవడానికి వచ్చాము అని ఏదైనా బుక్ ఓపెన్ చేసి చదివే సందర్భాలు ఉంటాయి ఆ రూమ్ లో? అసలు చెప్పుడు రావడమే చదవతా అందుకని చెప్పుకొని వచ్చుడు తప్ప చదువు లేదు, ఏం లేదండి. మనకు ఒక రాము అని, రవి వాళ్ళ బ్రదర్ ఇన్ లా, ఒక చూసాను ఎంఎస్ చేసి ఆ వీడియోలో ఇదే చెప్తే జనాలు అతన్ని ట్రోల్ చేసి తిరుగుతూ రాస్తారు కామెంట్స్. ఆయన కూడా ఇదే చెప్పాడు. చూసాను మీ వీడియోస్ ఇప్పుడు పార్ట్ టైం అంతా. జాబ్ చేయడం, బీల్ తెచ్చుకోవడం, అన్నం వండుకోవడం, తినడం, పడుకోవడం, పొద్దున్నే ఉమ్, లేవడం, పార్ట్ టైం కలడం అన్నాడు ఆయన కదా. ఇప్పుడు మన దగ్గర అంత టాలెంట్ ఉంటే ఇండియాలో మన ఇంటి ముందే ఉంటాడు, యుఎస్, కెనడా వాళ్ళు రమ్మని వీసా యా. ఇచ్చేందుకు. మనం మనం అప్లై చేసుకొని రాం కదా ఇక్కడికి. మీకు తర్వాత ఈ పార్ట్ టైం జాబ్ క్యాష్ అంతా ఎక్కడ బ్యాంక్ లో వేసుకుంటారా, లేకపోతే రూమ్ లో దాచుకుంటారా? వేసుకుంటారు, చాలా మంది వేసుకుంటారు. రూమ్ లో దాచుకోరు, ఎందుకంటే రూమ్ లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి తీసుకుంటారు అన్న భయంతో అంత అకౌంట్ లోనే వేసుకుంటారు. బట్ ఈ క్యాష్ అందులో వేసినప్పుడు ఇక్కడ అమెరికాలో ఐఆర్ఎస్ లాగా అక్కడ కూడా ఒక ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటది కదా, వాళ్ళు ఏం అడగరా? అంటే మరీ అమౌంట్ ఎక్కువ ఎక్సీడ్ అయితే మన అంటారు, కానీ మా రూమ్మేట్స్ అయితే అందరు వేసుకుంటున్నారు. కాకపోతే ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయడం లేదు. ఉమ్. మీరు నేను మాట్లాడండి. పాయింట్స్ నేను నేను పాయింట్ నేను నేను పాయింట్స్ రాశానండి, ఒక్కొక్కటి ఆ, చెప్తాను. వెళ్ళిపోండి, మీరు పాయింట్ లో వెళ్ళిపోండి. నేను అడిగితే ఉమ్, క్వశ్చన్ ఉమ్. నాన్ స్టాప్ చాలాసేపు మాట్లాడతాను కదా. కెనడా అంటే మినీ ఇండియా అండి. ఉమ్. ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఉమ్. హిందీ వస్తే చాలు. ఉమ్. కొంచెం గట్టిగా మాట్లాడండి, అంటే మనకు తెలియదు జూమ్ రికార్డ్ ఎంత వరకు అవుతుందో. అవునవును, హిందీ వస్తే సరిపోతుంది. ఉమ్. ఇది ఎలా ఉంటుందంటే మినీ పంజాబ్, మినీ గుజరాత్, సేమ్ ఆ స్టేట్స్ లాగానే ఉంటుంది. ఉమ్. పార్ట్ టైం జాబ్స్ కూడా అంతగా ఏం లేవు, కాకపోతే దేశీయ ఎంప్లాయర్స్ మాత్రం ప్రిఫర్ చేస్తారు, ట్రై చేస్తే దొరుకుతాయి. ఉమ్. ఎంఎస్, పీజీ, డిప్లొమా ఏం లేదు, చదివేది ఏమి ఉండదు. ఉమ్. పిఆర్ వస్తుంది, అది కూడా అంత మాఫియా, ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్ అంతా మాఫియా. మాఫియానా? కన్సల్టెన్సీ ద్వారా వచ్చారా, మీరు ఓన్ గా వచ్చారా? అంటే ఫస్ట్ నేను ట్రై చేశాను, తర్వాత ఒక కన్సల్టెన్సీకి వెళ్ళాను. ఆ.
ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్ అంతా మాఫియా. సాఫ్ట్‌వేర్ జాబ్స్ అన్నీ హైదరాబాద్‌లోనే కంట్రోల్ అయితాయి. ఇక్కడే జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. హైదరాబాద్ నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోతుందా? సాఫ్ట్‌వేర్ జాబ్ ఐటీ అంటేనే ఇక హైదరాబాద్ అండి. కెనడా ఐటీ అంతా హైదరాబాద్. ఇప్పుడు మనకి యుఎస్ కూడా ఐటీ రిక్రూటర్స్ అందరూ ఇండియా నుంచే కాల్ చేస్తారు సేమ్ అలాగా. సేమ్ అలాగే. అంతా తెలుగు వాళ్ళే ఐటీ రిక్రూట్‌మెంట్ అంతా హైదరాబాద్ నుండే ఆపరేట్ అవుతుంది. బెంచ్ పాపం సేల్స్ కెనడా రిక్రూటర్స్. కెనేడియన్స్ అమెరికన్స్ ఎలా బతుకుతారు మాస్టరు? ఇక అది మనకేం తెలవదండి. ఇక దాని కాల్ గురించి చేస్తారు. నువ్వు గ్రీన్ కార్డా, నువ్వు ఓపీటీయా, సిపిటియా, H1B అంటాడు. ఏది చెప్పినా ఫోన్ పెట్టి బాగా చెప్తాడు. అసలు వాడి క్యాండిడేట్ స్కిల్ లేకపోతే అవి ఏమీ ఉండదు. మన వాళ్ళు ఇమిగ్రేషన్ వైజ్ డిస్క్రిమినేట్ చేసి ఫోన్ కాల్ పెట్టేస్తున్నారు. అవునవును. నేను చూసాను మీ వీడియో. రీసెంట్‌గా హాలిడే కూడా మీకు కాల్ చేశారు. మీరు పెట్టారు కదా! ఆ, ఇచ్చినప్పుడు తెలియదు అంటే పాపం రిక్రూటర్స్ నేను అనట్లా. ఆడికి ఓనర్ ఎడతారు కదా, నాలంటాడు వాడు గ్రీన్ అవునా! కార్డ్ అవునవును. యూఎస్. బాడీ 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 వాడు షాప్ వాడు ఓనర్. వాడికి అమెరికాలో హాలిడేస్ లిస్ట్ ఇవ్వాలి. అవునవును. ఇ ఇగ ఇక్కడికి ఫారెన్ వీసా వస్తే చాలండి. నాలెడ్జ్ ఏం అవసరం లేదు. జీరో నాలెడ్జ్. వీసా వస్తే చాలు. స్టాంపింగ్ పడితే చాలు. వీసాకేమో జీలో లక్, జీలో ఎస్ అంటాం కదా, లక్ అంతే 100%. అవునా! సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అంతా మిస్‌గైడింగే. 100% మిస్‌గైడింగే. అవునా? సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏవో. వాళ్ళు మా మేనల్లుడు వచ్చాడు అమెరికాకి ఎంఎస్ కి. మా అమ్మ నువ్వు చాలా ఓల్డ్ స్కూల్, ఇన్స్టాగ్రామ్ లో ఉండు. అందులో వాడు ఏంటో ప్రతి దానికి ఒక బాత్రూమ్, ఇక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్తుంటో ఒక అవునవును. స్క్రిప్ట్ వీడియో. అవునవును. అసలు ఏవి చూడకుండా ఉంటది బెటరు. యూట్యూబ్ ఇవన్నీ. ఉమ్. మెయిన్‌గా యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఏదన్నంటే అసలు చూడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చూసాను మీ వీడియో. మీరు పెట్టారు గదా! పేరడీ యూఎస్‌లో దోస, చేపల పులుసని. ఆ, ఆ, తర్వాత హోమ్ టూర్లు ఫేక్ అవన్నీ కదా. చూసాను నేనప్పుడు చూసి బాగా నవ్వుకున్నాను. రియాలిటీ ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అటు నుంచి చూడడానికి, ఇక్కడ నుంచి చూడడానికి. అవునవును. అర్థమవుతుంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఉమ్. ఇక్కడికి అసలే తెలుస్తుంది రియాలిటీ. ఇండియాలో ఉండి ఎంత చూసినా గాని జస్ట్ ఇమాజిన్ చేసుకోవడం. యా, చాలా మళ్ళీ చాలా కష్టం అండి. అంటే పేరెంట్స్ కి ఏదైనా అయినా వెళ్ళలేము తర్వాత. అవునవునవును. అదే నెక్స్ట్ పాయింటే. ఆ, టూ మీరు మచ్ మీరు మీరు ఫ్లోలో వెళ్ళిపోండి. నెక్స్ట్ టూ మచ్ డిప్రెషన్ అండి. చాలా ఇండివిడ్యువల్‌గా ఉండాలి ఇక్కడ. ఎవరిని పట్టించుకోరు. మీరు ఫస్ట్ డే ఏడ్చారా, ఆనందపడ్డారా కెనడా వచ్చాను అని? నేను చాలా డిప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగడంతోనే సెక్యూరిటీ గార్డ్స్ అంతా ఎక్కడ చూసినా గాని జాబ్స్ చేసే వాళ్ళంతా ఇండియన్స్ ఉన్నారు. చూస్తున్నారు. నాకు లోపల అనిపించింది ఏదో దేశం గాని దేశం వచ్చాము. ఎట్లా ఏంది అని. ఉమ్. వచ్చాము. ఇగ బయటికెళ్ళి కొంచెం షాపులలో అట్లా తిరుగుతుంటే హిందీ మాట్లాడుతుంటే ఇగ అంతా నార్మల్ అనిపిచ్చింది. ఏం లేదు. సేమ్ ఇండియాలో ఉన్నట్టే. బస్ ఎక్కినా గూడా ఉమ్. సేమ్ ఇండియాలో బస్ ఎక్కిన ఫీలింగే బస్ ఎక్కినా గూడా. నాకు నేను ట్విట్టర్లో, ఎక్స్లో యాక్టివ్గా ఉంటాను కదా, అందులో వీడియో చూస్తే తోసేసుకుంటే ఎక్కేస్తున్నారు బోలెడు మంది, ట్రైన్ కానీ బస్ కానీ. నేను అది అవునవును. నమ్మలేదు. అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ మన ఆహ్, హైదరాబాద్ లాగా. మరీ తోసేసుకునే అంత ఉండదు గానీ, కెపాసిటీ అయితే ఫుల్ అవుతుంది బస్ అంతా. ఇండియన్సే అవును. మెయిన్‌గా. ఉమ్. టూ మచ్ డిప్రెషన్ ఉంటుందండి ఫారెన్‌ల. మీరు వీసా వచ్చిన వెంటనే ఫ్లైట్ ఎక్కి టేక్ ఆఫ్ వెళ్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా? అమ్మా మీరు ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నాను, కెనడా వెళ్తున్నాను, హాయిగా ఉందని జీవితం అని అనుకున్నారా బయలుదేరేటప్పుడు ఆ మూమెంట్ లో? నేను ఏమనుకోలే. ఎందుకంటే నాకు మొదటి నుంచి ఐడియా ఉంది. మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను గదా! చాలా. యా. చెప్పారు గదా! అమలాపురంలో పాలమ్మడం బెటర్ అమెరికాకెళ్ళడం కన్నా. యా. మళ్ళా మళ్ళా మీరు రికార్డింగ్ గూడా ఒక వీడియో పెట్టారు గదా! మేమందరం అమెరికా రావడం గాదు. మీరు ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. మేమొచ్చి ఇక్కడ అవును. ఆగిపోయాము అని ఒక వీడియో రికార్డింగ్ ఇప్పుడు అలా పెట్టారు. అనిపించిందా? ఆ! ఇప్పుడు ఇప్పుడు ఇంకేం అనిపియలేదు నాకు. మీకు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుందా, లేకపోతే కెనడానే బాగుంది అనిపిస్తుందా? ఆ! లైఫ్ ఇండియాలో బెటరుంటే ఇండియాలో ఉండడం చాలా బెటరే. ఉమ్. ఇప్పుడు ఇండియాలో ఒక 70,000, 1,00,000 సాలరీ వస్తే ఇండియా చాలా బెటర్. హెవెన్ ఇండియా అనేది. యా, కానీ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి ఇండియాలో 10 లక్షలు, 10 లక్షలు అంటే ఇంకా ఎక్కువే, 20 lakhs, 30 lakhs కపుల్.
ఆ, వాళ్ళు వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. హోమ్ టూర్ వీడియోలు అన్నీ చూసారంట ఆవిడ. కుమార్ గారు అలాగే చెప్తారు, మనకి డయాడ్ ఫ్యాన్ ఆయన. అలాగే చెప్తారు. నేను చూడండి, హోమ్ టూర్ వీడియోలు పెడుతున్న అమ్మాయి ఎన్ని ఇల్లులు కొనుక్కున్నారో, మనం వెళ్ళిపోయాం అమెరికా అంటున్నంత. లేడీస్ అలా కుమార్ అంటున్నారు. కుమార్ గారు, నేను మొన్న ఒక పిజ్జా తిందామని వెళ్ళాను బయటికి. ఉమ్, $10 కి ఎంత, మన ఇండియాలో సమోసా ₹5 సమోసా వేసినట్టు వచ్చింది. ఆ, $10 కి. $15 కి, $20 కి బిర్యానీ ఇక్కడ. అది కూడా ఇండియాతో కంపేర్ చేస్తే అసలు క్వాలిటీ ఉండదు. ఫుడ్ అయితే వరస్ట్. ఉమ్. ఫుడ్ అయితే వరస్ట్. ఇండియన్ ఇండియన్ ఫుడ్స్. ఇండియన్ రెస్టారెంట్స్ ఇంకా డేంజర్. వాళ్ళు ఆ, అవునవును. ఎప్పుడు నిల్వ ఫుడ్ అమ్మేస్తారు. ఆ ఇంకా చెప్పడం మర్చిపోయాను. ఇండియన్ రెస్టారెంట్స్ ఇక్కడ ఎంత ఇస్తారు తెలుసా? ఉమ్. $6 అవర్లీ, $6 ఇచ్చి వర్క్ వేపిస్తారు పొద్దున దాకా స్టూడెంట్స్ తోని. టిప్స్ కొట్టేస్తారు వాళ్ళు. టిప్స్ కొట్టేస్తారు. మళ్ళా మంత్లీ $2,000. విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళంతా చెఫ్లు ఇండియన్స్. చెఫ్ వీసా మీద మరి వాళ్ళు వెళ్ళరా వెనక్కి? ఇక వాళ్ళు ఇల్లీగల్ గా వాళ్ళనే ఉంటారు రెస్టారెంట్ లోనే. $2,000 ఇస్తారు మంత్లీ. ఉమ్, ఇక రెస్టారెంట్స్ అంతా ఇండియన్స్ బిజినెస్, అంతా ఇండియన్స్. సేమ్ మినీ ఇండియా హైదరాబాద్ లాగా తిరిగినట్టు ఉంటది. కెనడా వస్తే ఏం, కెనడా వచ్చిన ఫీలింగ్ ఏముండదు. ఫస్ట్ ఒకసారి ఫ్లైట్ ఎక్కేటప్పుడు తప్ప తర్వాత ఏముండదు ఇక. సైట్ సీయింగ్ ప్లేస్లు చూసారా? చూసాను. ఇక్కడ కొంచెం గ్రీనరీ కొంచెం బాగుంది అంతే. ఉమ్, గ్రీనరీ, పొల్యూషన్ ఫ్రీ. ఆ, మెయిన్ గా డిఫరెన్స్ ఏం లేదు. ఇండియానే చాలా బెటర్ కంపేర్ చేస్తే. ఉమ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నిటితో కంపేర్ చేస్తే. మీకు ఇండియా పంపితే డాలర్లో పంపారు ఎప్పటిదాకా? ఎంత ఎంత 83 రూపీస్ మనకి. అక్కడ వాడు కన్నడ డాలర్ ఇండియా పంపితే ఎంత వస్తుంది? నేను గూగుల్ చేస్తాను, బట్ జస్ట్ అడిగాను సిక్స్టీ ఇప్పుడు. 61 ఏమో వస్తుంది. ఓ, ఓకే ఓకే. అసలు కంపారిజన్ సెట్ చేసుకోవద్దండి. కంపారిజన్ అనేది రాంగ్ అసలు, ఇండియా అబ్రాడ్ అనేది. ఉమ్. చాలా మంది అంటే ఇప్పుడు మీరు మీ వీడియో ఇంకా మీ పాయింట్స్ ఉన్నాయా, అయిపోయా? ఇంకా ఉన్నాయండి. లైఫ్ ఈస్ షిట్టి ఇన్ అబ్రాడ్ మీరు చెప్తారు కదా. ఉమ్. ఇమిగ్రేషన్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, సేమ్ చిలకలూరుపేట, ముంబై, దుబాయ్ టైప్ లో. ఆ ఆ ఎగ్జాంపుల్స్ లాగా. ఆ, ఇప్పుడు మీరు మీ వీడియో చూస్తున్న ఎవరైనా, ఇప్పుడు మీరు 25 అలా ఉంటుంది మీ ఏజ్, ఎగ్జాంపుల్ కి నా ఎగ్జాక్ట్ ఏజ్ 30 ఉంటుందండి. ఉంటుందా? మీరు సింగిల్? సింగిల్. మీ ఏజ్ అంటే ఇండియాలో ఉండి మీ ఏజ్ వాళ్ళు సింగిల్ నుండి అమెరికా, ఇండియాలో ఉండిపోయాను బాబు అని ఎవరైతే ఏడుస్తారో, కెనడా వెళ్ళా అమెరికా వెళ్ళా అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు రావద్దంటే ఎవడు ఎండ్ సముద్రాలు దాటుకుని ఈదుకుని వచ్చేస్తారు కదా, బట్ అవునవును. వాట్ ఇక ఈస్ యువర్ అదే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. వాట్ ఈస్ యువర్ మెసేజ్? అదే వాళ్ళ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండి. నా ప్రకారం అయితే ఇండియా ఈస్ బెటర్. ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీసా టెన్షన్స్ ఉంటాయి, ఏముంటాయి. ఏమన్నా అయినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మాట్లాడేందుకు ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ మన ఇండియన్స్ చాలా హేట్ చేస్తారు. పక్క పక్క వాళ్ళు అసలు ఏం మాట్లాడుకోరు. బాగా ఈగోయిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. లక్కీలీ మీ రూమ్మేట్స్ అందరూ హైదరాబాద్ ఒకటే బ్యాచ్ కాబట్టి అందరూ ఆ, హైదరాబాద్ కాబట్టి అదే మళ్ళీ. ఆ, అంతా హైదరాబాద్ అయినా కానీ మాకు కూడా చాలా గొడవలు ఉంటాయి. ఏదో కలిసిపోయి ఉండడం అంతే తప్ప, ఉమ్, ఏదో పై పైన అట్లా మాట్లాడుకొని కలిసి ఉండడం తప్ప అంతేం లేదు. ఫ్రెండ్షిప్ కూడా ఏం ఉండదు. అదే ఒక కమ్మ, రెడ్డి, కాపు, ఆ, అవునవును. బ్రాహ్మణ్, లేకపోతే ఇంకొకళ్ళము, ఆ, లేకపోతే ఒక తెలంగాణ వాళ్ళు నలుగురిలో నలుగురు నాలుగు ఉంటే అవును. కొట్టేసుకుంటూ ఉంటారు. జగన్ ఓడిపోయాడని ఒకళ్ళు, జగన్ లేదు. అది కూడా చంద్రబాబు చంద్రబాబు గెలిచాడు, పవన్ కళ్యాణ్ కేసీఆర్ కేసీఆర్ ఫ్యాన్. ఆ, ఇక అది కూడా ఒక రకమైన మాఫియా. ఇండియా పాలిటిక్స్ కూడా అంత మాఫియా. ఓకే, నెక్స్ట్ ఇంకా రాజేసుకున్నారు పాయింట్స్. ఇంకేం లేదండి. అంతా ఇమిగ్రేషన్ అంటేనే సేమ్ మీరు చెప్పినట్టు హ్యూమన్ ట్రాఫికింగ్ అంతే. హైదరాబాద్ లో చూస్తే ప్రతి బిల్డింగ్ లో 4-5 ఉంటాయి కన్సల్టెన్సీస్ అబ్రాడ్ యా, పంపివ్వడానికి. అప్పుడు మీరు ఫొటోస్ పంపారు గుర్తుంది. అవునవును. ఆ, మన ఎక్కడి నుంచి వెళ్ళాలంటే దిల్సుఖ్ నగర్ నుండి వెళ్ళి అమీర్పేట్, పంజాగుట్ట వెళ్తే ప్రతి బిల్డింగ్ లో అబ్రాడ్ కన్సల్టెన్సీనే ఉంటుంది. చాలా ఈజీ మనీ ఇది. ఈజీ మనీ, అవును. కన్సల్టెన్సీస్ కి ఈజీ మీరు మనీ. ఇప్పుడు కన్సల్టెన్సీ ద్వారా వచ్చారా, ఓన్ గా వచ్చారా?
అంటే నేను తిరిగాను చాలా కన్సల్టెన్సీస్. మధ్యలో నేను కొన్ని ఓన్‌గా ట్రై చేశాను. మళ్ళీ నాది ఫస్ట్ నేను అప్లై చేశాను. వీసా అప్పుడు కొంచెం హెల్ప్ తీసుకున్నాను అంతే. ఫుల్గా మీలా కాకుండా ఫుల్గా కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి క్యాండిడేట్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇక్కడ యూనివర్సిటీ కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తుందంట. నేను అన్ అంటే నా నా దానికైతే మేమైతే ఏం మనీ చేయలేదు. ఫ్రీగానే చేస్తారు ప్రాసెసింగ్ కూడా. యూనివర్సిటీస్ ఇస్తాయి. ఎంతో 2% 3% ఇస్తది కమిషన్. సరే, అంటే క్యాండిడేట్ అంటే మీరు ఇప్పుడు కెనడా వచ్చి జాయిన్ అవుతే వాడికి అవును. డబ్బులు వెళ్తాయి, 2% వెళ్తుంది. అవునవును. 2% 3% ఎళ్తుంది. మళ్ళీ అక్కడ కూడా చార్జెస్ చేస్తారు. నా దగ్గరైతే ఏం తీసుకోలేదు కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ప్రాసెసింగ్ ఫీజ్ అని ఆ, 30,000 చాలా 40,000 చాలా నేను వీసీ కన్సల్టెన్సీ అని వెళ్ళాను అప్పుడు, విన్నారా పేరు అది హైదరాబాద్ లో? విన్నాను. విన్నాను. చాలా విన్నాను. యా, నిలువున దోచేస్తారండి వాళ్ళకి. అవునవును. ఓక్లహోమా యూనివర్సిటీకి డైరెక్టర్ ఎవరో వాళ్ళ కులపోళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు వచ్చి స్పాట్ లో అవుతుంటే ఇచ్చేస్తాడు అనమాట. ఆ! ఆఫర్ లెటర్స్ కూడా ఎంత 1 అవర్, 2 అవర్స్‌లో జనరేట్ దానికోసం లింక్ జాయిన్ అవుతారు, కుమ్మి పడేస్తారు డబ్బులు వాళ్ళు. అంటే మీకు స్పాట్ అడ్మిన్ క్లియర్ కదా, ఈ గొడవ ఉండదు ఆన్లైన్ లో పంపుకునేదంతా. ఆఫర్ లెటర్స్ కూడా అంతా ఒక 5 డేస్, 10 డేస్‌లో అయిపోతుందండి. అంత పేపర్ ప్రాసెస్ వీసా ఏం లేదు. ఉమ్. ఇప్పుడు ఆ! లేటెస్ట్ ట్రంప్ గారు F1 మీద వచ్చిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ ఇచ్చేయాలని ఏదో అంటున్నారని రూమరో నిజమో తెలియదు, అవునవును. తెలుస్తుంది. చూసాను. చూసాను అది కూడా. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళు ఉంటే మీకు పిఆర్ వస్తుంది? స్టూడెంట్ వీసా మీద ఉన్నారు, స్టూడెంట్ అయిపోయి ఇక్కడ అమెరికాలో ఓపీటీ సిపిటి అని ఇస్తారు కదా, స్టెమ్ నాన్ తెలుసు. స్టెమ్. తెలుసు. అక్కడ తెలుసండి. కూడా మీకు స్టెమ్ నాన్ స్టెమ్ ఉన్నాయా? ఇక్కడ అలా ఏం లేదు. స్టెమ్, నాన్ స్టెమ్. కాకపోతే ఫ్యూచర్‌లో రూల్స్ చేంజ్ చేస్తాం అంటున్నారు. ఇక్కడ అదేం లేదు స్టెమ్, నాన్ స్టెమ్ అని. ఓకే, మీరు కెనడా నుంచి ఇంతకుముందు ఒక అతను నాకు పంపాడు. ఓ, ఓ, ఆ, చాలా స్ట్రిక్ట్ గా ఉండేది పూర్వము రిక్రూట్మెంట్ హైరింగ్. ఇప్పుడు ఏంటంటే కోడ్, ఏరియా కోడ్ని బట్టి క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారో అక్కడ రిక్రూటర్స్ తెలుసుకుంటారట. బట్ వాళ్ళు యాప్స్ ఏవో వచ్చాయట ఫేక్ గా, లోకల్ నెంబర్స్ తీసుకుని నేను ఇక్కడే ఉన్నానని అబద్ధం ఆడి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి. అవునవును. అట్లా కూడా చాలా మంది చేస్తున్నారు. ఇది నిజమేనా? చాలా మంది ఇండియాలోనే ఉండి వీసా వచ్చినంక ఇక్కడ ఏదో యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి అంతా త్రూ కన్సల్టెన్సీస్. త్రూ ప్రాక్సీ. అంటే ఇక్కడ బాడీ ఆ! షాపుల్లో అక్కడ బాడీ షాపులు వచ్చేసాయి కెనడా నిండా. యూఎస్‌లో ఉన్న బాడీ షాపులన్నిటికి బ్రాంచెస్ కెనడాలో ఉన్నాయండి. అవును, అవును. యా. మీరు యూఎస్‌లో ఏ కన్సల్టెన్సీ చూసినా లొకేషన్స్ అబౌట్ అస్‌లోకెళ్తే కెనడా లొకేషన్ కూడా వచ్చేస్తుంది అన్నిటికి. అంటే వీళ్ళు ఒక సెంటర్ అక్కడ పడేసుకున్నారు, ఎవడో వీళ్ళు ఆ! బావమరిదో సిస్టర్ ఎవరితో ఉంటది అక్కడ, వాళ్ళ అవునవును. అడ్రస్ పెట్టేసి కెనడాలో బ్రాంచ్ ఉంది అంటాడు అనమాట. అవునవును. ఇవి చూసారుగా 'మైత్రి మూవీ మేకర్స్', 'పీపుల్ టెక్ ఆ, మీడియా' అయన్నీ ఉన్నాయి ఇక్కడ బ్రాంచెస్. అప్రెడ్డి. టొరంటో, అప్పిరెడ్డి అయన్నీ ఉన్నాయి బ్రాంచెస్. ఓకే. ఇంకోటి, ఆ, ఎన్నాళ్ళు మీరు స్టూడెంట్ వీసా అయ్యాక మీకు వర్క్ పర్మిట్ ఇస్తారా? స్టూడెంట్ వీసా స్టడీ అయిపోయాక 3 ఇయర్స్ ఇస్తారండి. వర్క్ పర్మిట్. అవునవును. ఆ వర్క్ పర్మిట్ ఎవరికైనా పనిచేయచ్చా, లేకపోతే ఎంప్లాయర్ కిందనే పనిచేయాలా? ఆ 3 ఇయర్స్‌లో మనం ఎవరికైనా వర్క్ చేయొచ్చు. కాకపోతే 3 ఇయర్స్‌లో 1 ఇయరు ఏదన్నా ఒకటి మెయిన్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే పీఆర్‌కి ఎలిజిబుల్ అయితాం. ఓ, 3 ఏళ్లలో ఒక ఏడాది జాబ్ చేస్తే పీఆర్‌కి కెనడియన్ ఎక్స్‌పీరియన్స్ క్లాస్‌లో మనం ఎలిజిబుల్ అయితాం. కెనేడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ లో. ఓకే. ఇప్పుడు పిఆర్ కి అప్లై చేస్తే ఎన్నాళ్ళు పిఆర్ వస్తుంది? పీఆర్ అంటే అది సీఆర్ఎస్ స్కోర్ బట్టి ఉంటుందండి. ఆ సీఆర్ఎస్ స్కోర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే 520, 540 అలా ఉంది. యావరేజ్ అంటే చెప్పండి, అంటే మీరు చెప్పింది నాకు అర్థం అవ్వాల. స్కోర్ అంటే ఎగ్జామ్ రాయాలా? ఎగ్జామ్ ఏం లేదు. మన 6 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ చేసి స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఓకే. ఏజ్ ఏజ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషను, ఇంగ్లీష్ ఇలా మనకి అంత డీటెయిల్స్ అక్కర్లా, హై లెవెల్లో చెప్పండి. ఈ 6 ఫ్యాక్టర్స్ మీద స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు. మనకు ఆ స్కోరు వాళ్ళు అనౌన్స్ చేసిన స్కోర్ మీట్ అయితే మనకు పీఆర్ వస్తుంది. అదే ఎంత టైంలో వస్తుంది అని. అదే బ్యాక్ హోమ్ ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రము వెంటనే వచ్చేస్తుంది. ఎక్స్‌పీరియన్స్ లేకుంటే మాత్రము 2, 3 ఇయర్స్ ఒక టోటల్ 6, 7 ఇయర్స్‌లో వస్తుంది. బ్యాక్ హోమ్ ఎక్స్‌పీరియన్స్ లేకుంటే. ఆ, నేను ఎందుకు కౌంట్ చేస్తున్నానంటే అమెరికా మళ్ళీ పిఆర్ వచ్చాక సిటిజన్షిప్ అప్లై చేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది? కెనేడియన్ పి సిటిజన్.
పిఆర్ వచ్చాక 2 ఇయర్స్ ఏమో ఇక్కడ ఉంటే సిటిజన్షిప్ తీసుకోవచ్చు, పాస్పోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పే కౌంట్ చేయండి. స్టూడెంట్ ఇప్పుడు మీరు స్టూడెంట్ గా చదవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1 ఇయర్, 2 ఇయర్? సెమిస్టర్ 4 మంత్స్ ఉంటుందండి, 4 సెమిస్టర్స్ 16 మంత్స్ లో అయిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ రౌండ్ ఫిగర్ 2 ఇయర్స్ స్టూడెంట్ వీసా వేసుకోండి. అవునవును, 2 ఇయర్స్ త్రీ వేసుకోండి. ఇయర్స్ వర్క్ పర్మిట్ వేసుకోండి, రైట్? 5 ఇయర్స్. పిఆర్ ఎన్నాళ్ళు అన్నారు? 3 ఇయర్స్ లో 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేస్తే అది కూడా ఒక 1 ఇయర్ లో వచ్చేస్తుంది. పిఆర్ 1 ఇయర్ లో వచ్చేస్తుంది. అవునవును, ఎక్స్పీరియన్స్ ఉంటే. ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్ ఉంటే ఇండియాలో ఉంటే. లేని వాడి సంగతి పక్కన పెడదాం, ఉన్న వాళ్ళు అయితే పాజిటివ్ కేసు తీసుకుంది. సో 6 ఇయర్స్ లో మీకు పిఆర్ వచ్చేస్తుంది. అదే అమెరికాతో కంపేర్ చేస్తే లేదు, 6 కూడా చాలా లాంగ్. 4-5 ఇయర్స్ లో పిఆర్ వచ్చేస్తుంది, నేను చూసాను చాలా మందిని. 4-5 ఇయర్స్ మీకు పిఆర్ వచ్చేస్తుంది. అదే మీరు అమెరికా వచ్చారనుకోండి, ఎగ్జాంపుల్ మీకు F1 వీసా 5 ఏళ్ళకి ఇస్తాడు వీసా, బట్ 2 ఏళ్ళు చదువుతారు, రైట్? మ్మ్. స్టెమ్ అయితే 3 ఏళ్ళు ఓపీటీ ఉంటుంది. నాన్ స్టెమ్ మ్మ్. అయితే 1 ఇయర్ ఓపీటీ ఉంటుంది, రైట్? మ్మ్. మళ్ళీ అక్కడికి అవునవును. H1B పికప్ అవ్వాలి. మళ్ళీ $10,000 ఎంప్లాయర్లకి ఇచ్చి, బాడీ షాప్ కన్సల్టెన్సీలకి ఇచ్చి H1B వేయించుకోవాలి. లాటరీలో పికప్ అవ్వాలి. పికప్ అవ్వకపోతే 6 టైమ్స్ ఎంఎస్ చేసిన వాళ్ళు మనకు ఆన్లైన్ లో కనిపిస్తారు, రీసెర్చ్. అవునవును. అవునండి. అప్పుడు బెటర్ కేసు తీసుకుందాం. మీరు పికప్ అయింది అనుకుందాం 3 ఇయర్స్ ఓపీటీలో. అయితే మళ్ళీ పికప్ అయ్యాక H1B ఎంప్లాయర్ ఫైర్ చేస్తే కన్సల్టెన్సీ రోడ్డు మీద ఉంటాడు, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో గ్రీన్ కార్డ్ అవును. వెయిటింగ్ 10 to 20 years ఉంటుంది. అది కూడా ఈడి మధ్యలో ఇండియా వెళ్ళి స్టాంపింగ్ వేయించుకుని వచ్చి ఈడి కానీ ఈడి కన్సల్టెన్సీ కానీ ఏదైనా క్రైమ్ అంటే చేస్తే గాన్ కేసు వెనక్కి రాలేడు కదా. సో 25 years పడుతుంది గ్రీన్ కార్డ్ అంటే రావాలంటే F1 మీద వచ్చినాడికి. అక్కడ మీకు కుమార్ 5 years లో వచ్చేస్తుంది కదా. అవునవును, కుమార్ గారు, నేను ఇది చూశాను. చాలా మంది యుఎస్ లో ఎంఎస్ H1B చేసిన వాళ్ళంతా కెనడా వస్తున్నారు చాలా మంది. ఆ, నేను చాలా మందిని చూశాను, ఐడెంటిఫై ఎందుకంటే చేశాను. ఈ 25 years సైకిల్ బదులు అక్కడ 5 years లో వాళ్ళు కొట్టేస్తారు కదా. అవును, అవునవును, అక్కడ H1B ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ వాడికి యూఎస్ లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది కౌంట్ అవుతుంది, కానీ ఎక్స్ప్రెస్ పిఆర్ 6 months లో వచ్చేస్తుంది అనుకుంటా కదా. అవునవును, మొత్తం 3 కేటగిరీస్ లో ఇస్తారు ఇక్కడ పిఆర్. ఫెడరల్ స్కిల్డ్ వర్కర్, కెనడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్, స్కిల్డ్ ట్రేడ్స్ అని ఇస్తారు. దాంట్లో దేనికి ఎలిజిబుల్ అయినా పిఆర్ వచ్చేస్తుంది. ఓకే, మనకి రిమైనింగ్ టైం 5 minutes అని వచ్చింది. ఆ, ఇప్పుడు 25 years 5 years కదా, సిటిజన్షిప్ కి 1 year అన్నారు కదా. 1.5 ఇయర్ పిఆర్ మీద ఉన్నప్పుడు 1.5 ఇయర్ ఉంటే సిటిజన్షిప్ తీసుకోవచ్చు. ఓకే, ఓన్లీ 5 to 7 years మ్యాక్సిమం వేసుకుందాం. ఓకే, 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 బెటర్ కేస్. ఓకే. వరస్ట్ కేసులో 9 years, 9 years వేసుకుందామా. వేసుకుందాం వర్స్ట్ కేసులో. ఇక్కడ వీడికి 25+, వీడు మళ్ళీ సిటిజన్ గ్రీన్ కార్డ్ వచ్చాక బయటకు వెళ్తే కార్డ్ ఎక్స్పైర్ అయిపోద్ది కదా. అవునవును. సో ఇంకో 5 years ఉండాలి సిటిజన్ అవ్వాలంటే. అంటే 30 years పడుద్ది F1 మీద అమెరికా వస్తే. అంటే ప్రతిదీ ప్రొవైడెడ్ హికప్స్ కష్టాలు లేకుండా నడిస్తే కదా. అవునవునండి. అక్కడ అవునండి. మీకు 5 to 9 years లో అయిపోతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెనడా అండ్ అమెరికా. యుఎస్. అది అర్థమైంది మీ వీడియో, మీ క్లారిటీ వల్ల. మీరు ఆనెస్ట్ గా అదే. మాట్లాడతారు కాబట్టి. ప్లస్ మీరు తర్వాత సిటిజన్షిప్ అయ్యాక మీకు టిఎన్ వీసా అని బోర్డర్ లో ఇచ్చేస్తారు, రావచ్చు. ఈ అవునవును. టిఎన్ వీసా టు గ్రీన్ కార్డ్ ఈజీగా వచ్చిందని ఒక అతను చెప్పాడు. మనము ట్విట్టర్ లో రాస్తే అలా రాదని ఒక అతను అన్నాడు. బట్ అదే. టిఎన్ టు గ్రీన్ కార్డ్ చేసుకుంటారు. అదే, ఇక్కడ చాలా మంది కూడా టిఎన్ వీసా మీద వర్క్ చేస్తున్నారు యుఎస్ లో, యా. సో తెలుగు వాళ్ళే. సో యువర్ డెసిషన్ ఈస్ వెరీ గుడ్. అంటే బీ పాజిటివ్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. కంపేర్ టు అమెరికాలో ఉన్న F1 2 లక్షల మంది ఎవ్రీ ఇయర్ వస్తారు కదా. 2 లక్షల మంది ఎవ్రీ ఇయర్ 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు. వీళ్ళలో అవునవును. ఎంతో మందికి కానీ H1B పే కాకపోదు, ఎంతో మందికి కానీ గ్రీన్ కార్డ్ రాదు. మా వీళ్ళందరి మీద మీరు ఫార్ బెటర్. మా బీటెక్ ఫ్రెండ్స్ అంతా యుఎస్ లోనే ఉన్నారు. నాకు 30 మెంబర్స్ ఉండే బ్యాక్ హోమ్ ఇండియాలో బీటెక్ మెంబర్స్. వాళ్ళంతా యుఎస్ లోనే ఉన్నారు. బీటెక్ ఫెయిల్ అయ్యే ఎట్లున్నా కానీ అంతా యుఎస్ కి వచ్చేసారు, త్రూ కన్సల్టెన్సీస్ చేస్తున్నారు. ఆ కన్సల్టెన్సీ కూడా తినేస్తారు డాలర్స్ అన్ని. అవునవునండి, బ్యాక్ హోమ్ ఫిలిం ప్రొడ్యూసర్స్, పొలిటీషియన్స్. పాజిటివ్, బీ పాజిటివ్. మనం కావాలంటే మీరు ఎక్స్పీరియన్స్ మంత్లీ వన్స్ ఇలా కాల్లో షేర్ చేద్దరు ఓకే, ఓకే అండి. ఉండే జాబ్ ఏదైనా కొట్టిన తర్వాత స్టడీస్ అయినా
కన్వకేషన్ వస్తుందా మీకు కాలేజీకి ఏదైనా నెత్తి మీద పెట్టుకుని క్యాపిల పైకి? ఇస్తారు లాస్ట్ మూమెంట్ లో 4 సెమిస్టర్స్ అయిపోయినాక అండర్ గ్రాడ్యుయేట్ సెరమనీ అంటారు. చెప్పండి, వీలైతే నేను వస్తాను. ఎంత దూరం గూగుల్లో కొట్టి చూడండి మా ప్లేస్ కి. ఓకే ఓకే, అదే చూసాను మీ వీడియోస్, ఫ్లాగ్స్ అన్ని పెట్టారు కదా, ఇండియన్ నేను ఫ్లాగ్స్. కనెక్టికట్ వెళ్ళాను. మా సిస్టర్ కొడుకే అక్కడ ఎంఎస్ చేస్తే. నేను వీడియోలో చూడమే కానీ బయట చూసాను ఏంటో తెలుగుదేశం ఫ్లాగ్లు, ఇండియా ఫ్లాగ్లు. వాళ్ళు బాడీ అవునవును. ఫ్రిస్కింగ్ చేసి పంపాడు వాళ్ళు బయటికి. స్టేజ్ అదే మీద అదే అయినా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ లోపల దాచేసుకుని తెచ్చేసి. చెప్పాను. అసలు అయితే యుఎస్ ఫ్లాగ్ పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళు అదన్న ఛాన్స్ ఇచ్చారు కాబట్టి. అసలు యుఎస్ ఫ్లాగ్ కూడా వేయకూడదు సార్. అమెరికన్స్ వాళ్ళు అది ఒక రూల్ కదా. ఇప్పుడు మీకు ఉస్మానియా అవునవును. యూనివర్సిటీలో జర్మనీ నుంచి వచ్చాడు, జర్మనీ ఫ్లాగ్ కూడా కాదు, జర్మనీ కంట్రీలో ఉన్న పార్టీ ఫ్లాగ్ ఊపుతూ అవునవును. ఊరుకుతారేంటి? ఇట్స్ డిగ్రీ దట్ డెకరం ఇప్పుడు పోద్ది కదా. ఇప్పుడు ఇండియా అంత బెటర్ అయితే మనం అబ్రాడ్ లో ఉండం కదా కుమార్ గారు. యా. మనకు బెంజ్ అన్ని ఇండియాలో ఉంటే మనం అబ్రాడ్ అయితే రాము ఇంకా కదా. ఉందండి, 6.5 minutes ఉంది గంట. మీరు ఇది చెప్పారు కదా, ఒక ఊర్లో రాజు అయితే పక్క ఊర్లో పాలేరని కాన్సెప్ట్. అవును. అదే బ్యాక్ హోమ్ అంతా హవాయి చెప్పులు. ఉమ్. మీకు మంచి జాబ్ వస్తే ఇండియాలో వెళ్ళిపోతారా, ఇక్కడే ఉంటారా? అంటే ఇక్కడ వర్క్ చేస్తే ఏం చేయాలి? ఫీజు అది లోన్ తీసుకునే బ్యాంక్ లోన్ ఉందా? బ్యాంక్ లోన్ ఏం లేదండి, త్రూ క్యాష్ పేమెంట్ చేసి వచ్చాను. ఓ, ఓకే ఓకే. గుడ్ జాబ్. రిస్క్ లేదా? లేదా లోన్ బ్యాంక్ కూడా వచ్చేస్తాడు ఇంటికి కదా. అవునవును. యా. కెనడా బెటర్ కంపేర్డ్ విత్ యుఎస్ ఎస్, ఈ యాంగిల్లో కదా. ఈ ఫర్ ఫర్ వీసా రిలేటెడ్ ఇష్యూస్. వీసా రిలేటెడ్ ఇష్యూస్, అదే ఇమిగ్రేషన్ ఇష్యూస్. బట్ యా. ఆపర్చునిటీస్ అనేటివి తక్కువ కొంచెం అంతే. ఐటీ ఇక్కడ ఉన్నంతలా అక్కడ లేదు కదా. అంటే యుఎస్ లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఇటు ఉంటాయి, సెకండ్ హెడ్ క్వార్టర్స్ అని వ్యాంకోవర్ టొరంటోలో చాలా వరకు. ఇంకో రివర్స్ లో కనిపిస్తుంది. వ్యాంకోవర్ లో అటుకేసి ఉంటాయా? వ్యాంకోవర్ టొరంటో వాళ్ళ హెడ్ క్వార్టర్సే ఉంటాయి యుఎస్ వాళ్ళ ఇక్కడ ఉమ్. చాలా వరకు. జాబ్ అయితే ఐటీ జాబ్ అయితే అంత మాఫియానే, సేమ్ హైదరాబాద్ చూపించారు కదా మీరు, రీసెంట్ గా రీల్ చూపించారు కదా హైదరాబాద్ వీడియో. యా, అంతగా అక్కడ రిక్రూటర్స్ తెలిస్తే మీకు జాబ్ వస్తుంది ఈజీగా. అవునవును, ఫస్ట్ ఒక $1000 ఏం పే చేస్తారు, తర్వాత మార్కెటింగ్ అంతా చేస్తారు. ఏ టెక్నాలజీ అయినా 7 years ఎక్స్పీరియన్స్ పెడతారు, అయిపోతుంది. మీ ఇంటర్వ్యూ ఎవడు అటెండ్ అవుతాడు, మీకు సపోర్ట్ చేస్తాడు అట్లా కదా. అవునవును, సేమ్ యుఎస్ మోడల్ కెనడా కూడా. ఉమ్. యా. ఆ పాయింట్ క్లారిటీ వచ్చింది. 25 years 30 years పడుతుంది ఇక్కడ F1 మీద వచ్చి వాడు సిటిజన్ అవ్వడానికి, వర్స్ట్ కేసులో. అవునవును. అక్కడైతే మీకు 5 to 9 years లో సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది. సో కెనడా అవును. చూస్ చేసుకుంటే బెటర్. అంటే జాబ్ కొట్టలేడేమో క్విక్ గా కదా, లైక్ అమెరికాలో అలా. అంతా కన్సల్టెన్సీసే కాబట్టి జాబ్ కూడా పెద్ద మ్యాటర్ ఏం లేదు, పెద్ద మనం మ్యాటర్ కాదు. యా. సో ఆ పాయింట్ క్లియర్ ఉందండి ఈ మీతో మాట్లాడాక. ఇన్స్టెడ్ ఆఫ్ యూఎస్ కెనడాకి ఏం చేసుకుంటే బెటర్ అండి. చాలా బెటర్. చాలా బెటర్. చాలా చాలా మంది రాస్తారు పిఆర్ అప్లికేషన్స్ కోసం H1B మీద. అవును. కాకపోతే నేను 2009లో మాకు రెసెషన్ అప్పుడు మేము ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఆల్బర్ట్ అన్న ఎక్కడో ఒక ప్రోగ్రామ్ పెట్టాడు H1B మీద ఉండి. 1 year పే స్టబ్స్, ఎన్ని పే స్టబ్స్ పెట్టి 1 year కూడా కాదు, కెనడాలో అప్లై చేసుకోమన్నాడు వర్క్ పర్మిట్ ఆ పర్టికులర్ ఏరియాలో. నేను వెళ్ళేసరికి అయిపోయా సైట్లో అయిపోయా. అంతమంది అప్లై చేస్తారు, 50,000 లక్షకు ఇచ్చాడు అనుకోండి, అందరూ అప్లై చేస్తారు అప్పటికి. అందుకని అంత రిసెషన్ కదా ఇక్కడ. అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కెనడాలో ఉంటే, ఇండియన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కెనడాలో ఉంటే డైరెక్ట్ పిఆర్ మీద వస్తున్నారు చాలా మంది. నేను ఓహో. చూసాను రీసెంట్ గా, వాళ్ళకు ఇంగ్లీష్ రాదు ఏం రాదు, చూస్తే మాత్రం పిఆర్ కార్డు ఉంటుంది అందరికి. అంటే ఎక్కువ గుజరాతీస్ పంజాబీస్ కనిపిస్తారు మీకు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. పంజాబ్స్ అయితే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, హిందీ కూడా రాదు, ఓన్లీ పంజాబీ వస్తుంది, చూస్తే పిఆర్ ఉంటుంది. కొంతమంది నేను ట్రక్ డ్రైవర్స్ ఫాలో అవుతాను, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసే ఉంటాను. కెనడా అండ్ పంజాబ్, సారీ కెనడా అండ్ యుఎస్ తెగ ఆ, వీడియోలు పెడతారు వాళ్ళు. చాలా సబ్స్క్రైబర్స్. ఆ, తర్వాత కెనడాలో కూడా మన హైదరాబాద్ అమీర్పేట్ లాగా వాళ్ళకి కెనడా కాదు, పంజాబ్ లో విపరీతమైన కెనడా పిచ్చి ఉంటుంది వాళ్ళు. అవునవును, వాళ్ళ ఎండ్ గోల్ వచ్చేసి కెనడాకి వెళ్ళడమే ఉంటుంది.
వాళ్ళ లక్ష్యం కదా. యా. అక్కడ ఎన్డీటీకి ఎక్కడ వాడు ఒకటి కన్సల్టెన్సీకి వెళ్ళి బీకామ్ చదువుతున్న వాళ్ళని అడిగితే కెనడా ఎందుకు వెళ్తున్నావు అంటే కూడా వాళ్ళు ఏం బెటర్ అవును. ఆపర్చునిటీ అని అంటున్నారు. వాళ్ళకి ఏం రియాలిటీ తెలియదు పాపం కదా. అక్కడ అక్కడ సేమ్ ఫిష్ మార్కెట్ వెజిటేబుల్స్ లాగా ఉంటాయి కన్సల్టెన్సీస్ అన్ని పంజాబ్ కెనడా అనుకుంటా. గాడ్ బ్లెస్ యూ అండి, డూ వెల్. తర్వాత జాబ్ కొట్టండి. ఓకే ఓకే అండి. జాబ్ కొట్టాక మళ్ళీ మీరు జాబ్ ఎలా కొట్టారో చెప్తారు కానీ. తర్వాత మీకు ఇంకా ఇప్పుడు ఎన్నాడు మార్చిలో వచ్చా అన్నారు కదా. అవునవును, మార్చిలో వచ్చాను. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జస్ట్ 4 months, 3 months అయింది. 2.5 months. అవునవును అవునండి. 2.5 months మీరు కెనడా కెనడానంతా వడపోసి నాకు చేసి ఈ వీడియోలో చెప్పేశారు కెనడా అంటే ఇది అని. అంటే అంతకు ముందు ఐడియా ఉండే, చూశాను కదా మీ వీడియోస్, మీరు ఆ. కూడా షేర్ చేశారు రాము వీడియోస్ అవన్నీ. సో రాము చెప్పింది కరెక్ట్ అయితే. రాము చెప్పింది 100% కరెక్ట్. అదే అతను మాన్యువల్ టెస్టింగ్ లో నేర్చుకున్నాడు, ఆటోమేషన్ లో నేర్చుకోవాల్సింది. అవును. రాము వీడియో కూడా క్లబ్ చేసి చెప్పాలి ఇందులో జనాన్ని చూడమని. ఆ వీడియో కూడా క్లబ్ చేయండి, మీ ఫ్రెండ్ తో ఉంటది కదా, యుఎస్ ఎందుకు అవును. వచ్చారు, మనకు బ్యాక్ హోమ్ ఇండియాలో విప్రో ఇన్ఫోసిస్ లో జాబ్ వస్తే ఇండియాలో ఉండేవాళ్ళు. అవును, ఇక్కడ అవసరం లేదని. మీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా మీరు కెనడాలో ఉన్నారని, లేదా వెళ్ళిపోయారని బాధగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు. అబ్రాడ్ బ్యాక్ హోమ్ హైప్, వెస్టర్న్ కంట్రీస్ హైప్. అవును. మీ మీ ట్విట్టర్ లో ఫస్ట్ పాయింట్ ఉంటుంది హైలైట్, అవును. ఏ టు జెడ్ వీసాస్. మీరే మాట్లాడండి. 1 month 1 minute లో ఎండ్ అయిపోతుంది కాల్. తర్వాత ఎండ్ అయిపోయి నేను ఇది అప్లోడ్ పెడతాను. ఇంకో మీటింగ్ అవసరం లేదు ఇప్పుడు. ఏం అవసరం లేదు, ఏముండదు. వెస్టర్న్ కంట్రీస్ అంటే హైప్, ఇండియానే చాలా బెటర్ కంపేర్ చేస్తే. ఉమ్. కాకపోతే ఇక మనకు అంత క్లారిటీ లేక ఇది ఈ పిచ్ ఎక్కువ ఉండి వెస్టర్న్ కంట్రీస్ వస్తాం అంతే. సోషల్ మీడియా మిస్గైడెన్స్. సోషల్ మీడియా మళ్ళీ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా మా కొడుకు యుఎస్ఏలో ఉన్నాడు అంటే చెప్పందుకొని కొట్టాలి, మీరు చెప్పారు కదా అంతకు ముందు. యా. చేసేటి అన్ని లంగ పనులు. ఓకే. హ్యాట్స్ ఆఫ్ అండి ఫర్ స్పీకింగ్ బోల్డ్నెస్ అండ్ ట్రూత్. వెరీ గుడ్ పాయింట్స్ చెప్పారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేంటి, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం ఇంకోసారి. Hi Ramo, how are you doing? Hi Vikas. Hi. Let's go for ride and conversation with Kumar. Get in. ఇంగ్లీష్ లో కావాలంటున్నారండి జనాలంతా. ఇంగ్లీష్ లో ఎందుకండి, చక్కగా తెలుగులో మాట్లాడచ్చు కదా. అంటే కొంతమంది యూట్యూబ్ ఫాలోవర్స్, నేను మా ఫ్రెండ్ రవి, రాము గారు ఆఫీస్ టైం మాని ఎక్కడికి వెళ్తున్నాం సార్. ఆఫీస్ టైంలో లంచ్ ఏమో ఆఫీస్ డబ్బులు పోతూనే ఉంటది, ఆఫీస్ శాలరీ ఇస్తూనే ఉంటాడు, కానీ ఇక్కడ వెళ్ళి పొడుస్తూనే ఉంటాడు. లంచ్ టైంలో వీళ్ళు అలాగే చెప్తారండి. లంచ్ టైంలో మేము తెలియదండి. పర్సనల్ పనులు చూసుకుంటూ ఉంటాం, బిల్డింగ్ నడుస్తూనే ఉంటుంది. క్యాష్ తో డ్రా చేయరామా, డ్రా చేసుకోవాలా, లేదంటే మెయిల్ చేసేస్తాను అంతే కదా. పికప్ పెట్టారు, పికప్ ఉంటా మ్యాక్సిమం పికప్ పెడతారు. హ్యాపీ పికప్ పెట్టారంటే వాడు చేంజ్ పికప్ చేయగానే ఏమంటే రీఫండ్ వచ్చేస్తాయంట ప్రాసెస్. ఇదంటే ట్రాకింగ్ వెళ్ళి వాడు రీచ్ అయిపోయిన తర్వాతనే మనకు వస్తుంది. రవి గారు, మీకు మిడిల్ ఈస్ట్ నుంచి ఫ్యాన్స్ ఉన్నారండి. వాళ్ళు అడిగారు అమెరికా ఎందుకు వచ్చావు అంటే, ఏమంటే మనం రాము గారిని అడుగుదాం, మీరు అమెరికా ఎందుకు వచ్చారండి? అమెరికా అనేది నా డ్రీమ్ అండి. ఓకే, ఇటు తిరగండి ఒకసారి. చెప్పండి. అమెరికా రావడానికి కెనడా వెళ్ళాను. యా, ప్లీజ్ కంటిన్యూ అండి, మీ హిస్టరీ చెప్పండి. కెనడాకి వెళ్ళేటప్పుడు నాది బీకామ్ చేశాను. ఓకే. టోఫెల్ థియరీ రాశాను. ఓకే. అంత స్కోర్ ఏం రాలేదు. ఓకే.
మా అన్నయ్య వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్, కెనడియన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. ఓకే. సో వాళ్ళు నాకు స్పాన్సర్ చేశారు. ఓకే. 2 స్పాన్సర్లు షిప్ చేశారు నాకు. ఓకే. సో అది తీసుకుని ఎంబీఏకి అప్లై చేశాను కెనడాలో 1 year కి. ఓకే. ఒక కింగ్స్టన్ కాలేజ్ ఒకటి ఉంది. ఓకే. చిన్న కాలేజ్, మన యాప్టెక్ ఇన్స్టిట్యూట్ లాగా ఉంటుంది అది కెనడాలో. ఓకే. మన యాప్టెక్ ఇన్స్టిట్యూట్, ఎన్ఐఐటి ఇన్స్టిట్యూట్ లాగా ఉంటుంది. ఓకే. అక్కడికి వెళ్ళాము. ఢిల్లీకి వెళ్ళాను, వీసా వచ్చింది. ఓకే. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎంబీఏ అంటే 1 year కదండి ఇచ్చేది కోర్స్. సో దాన్ని నేను వెళ్ళి మార్చుకున్నాను ఎంఎస్ కంప్యూటర్స్ కింద. ఓకే. ఒక 2 years వచ్చింది. ఓకే. 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ వీసాకి అప్లై చేయాలని చెప్పేసి, వీసా 1 year ఉంది కదా. సో మళ్ళీ పేపర్లు 120 తీసుకుని, కాలేజ్ లెటర్ తీసుకుని మళ్ళీ ఇంకొక అప్లై చేసాము. ఓకే. సో 2 years వీసా వచ్చింది. ఓకే. అలా నడుస్తుంది. రోజు 8 మంది ఉండేవాళ్ళం రూమ్ లో. 3 bedroom ఫ్లాట్. ఓకే. అందరూ పొద్దున, నేనేమో నైట్ షిఫ్ట్ చేసేవాడిని కాఫీ షాప్ లో. ఓకే. $6 ఇచ్చేవాళ్ళు. ఓకే. నెలకి $1200 వచ్చేవి. ఓకే. రాగానే సాయంత్రం పేచెక్ రాగానే అందరం కేసులు బీర్లు ఆర్డర్ చేస్తాము. ఇంట్లో బిర్యానీ చేసుకుంటాము. తాగి నైట్ 2 దాకా పడుకుంటాము. పొద్దున్నే మళ్ళీ లేస్తాము. లేచి మళ్ళీ క్లీనింగ్ చేసుకోవటము, మళ్ళీ జాబ్కి వెళ్తాం, కాఫీ షాప్ కి, రెస్టారెంట్లకి. మళ్ళీ కాలేజ్ ఎప్పుడు? కాలేజ్ సాయంత్రం పూట 7 to 10 కాలేజ్. ఊరినే వెళ్తాం అక్కడికి వెళ్ళి. అన్ని ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అన్ని. అట్లా నేను రాశాను, అన్ని ఓపెన్ బుక్కే కదా. చూసుకుని అందరం ఒక ఫ్లైట్ లో అపార్ట్మెంట్స్ లోనే ఉంటాం, ఫ్రెండ్స్ అందరం. ఒక్కొక్కళ్ళు అలా హెల్ప్ చేసుకుంటూ అలా పాస్ అయ్యాము. ఫ్రెండ్లీగా అందరం ఒక్కొక్కళ్ళు హెల్ప్ చేసుకుని. వాళ్ళందరూ కూడా హైదరాబాదేనా? హైదరాబాద్. అందరూ తెలుగు వాళ్లే. వాళ్ళందరూ ఇప్పుడు సెటిల్ అయిపోయారు. ఎక్కడ ఉన్నారు? అందరూ అమెరికాలోనే ఉన్నారు. ఓకే. సో కెనడా నుంచి అమెరికాలో వచ్చారు మీరు? H1 అప్లై చేసుకున్నాం అందరం. ఓకే. కెనడాలో అప్లై చేద్దాం అనుకుంటే ఎవరు H1 వర్క్ పర్మిట్ చేయలేదు వాళ్ళు ఎవరు. ఓకే. సో అందుకని ఇంకా కెనడా US అప్లై చేసాం అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ, బ్రదర్స్ రిలేటివ్స్ అందరూ ఉంటారు. అందరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేశారు H1 చేయటము. సో నాకు మా బ్రదర్ చేశాడు H1. నేను అట్లా అందరం అటెండ్ అయ్యాము వీసాకి. కొంతమందికి రిజెక్ట్ అయింది, కొంతమందికి ఏమో లాయర్ పెట్టుకునేవాళ్ళు. ఆ రోజుల్లో $1000 ఇస్తే లాయర్ కి గ్యారంటీ వీసా అనమాట. సో రిజెక్ట్ అనేది ఉండదు, లాయర్ చూసుకుంటాడు లోపల. లాయర్ కి పే చేసేస్తే వాడు చూసుకుని వీసా ఇచ్చేస్తాడు. మనం అటార్నీ అంటాం కదా, అటార్నీ లాయర్. అండ్ ఇప్పుడు మీరు కరెంట్లీ గ్రీన్ కార్డ్ వచ్చిందా? అప్లై చేశారు? EAD వచ్చింది. ఓకే, గుడ్, కంగ్రాచులేషన్స్. 6 years తర్వాత EAD వచ్చింది. ఓకే. అట్లా ఒక 3 H1 మారాను. మీరు? ఓకే. 3 ఎంప్లాయర్స్ మారాను. ఓకే. అంటే ఎందుకు ఇష్యూస్ ఉన్నాయా? పేమెంట్స్ ఒకళ్ళు గ్రీన్ కార్డ్ చేస్తున్నారు, ఒకళ్ళు చేయలేదు. మధ్యలో పేమెంట్స్ మధ్యలో ఆగిపోతాయి. మధ్యలో నేను కొన్నాళ్ళు బెంచ్ మీద ఉన్నాను. సో మళ్ళీ వాళ్ళు ఎక్కువ బెంచ్ మీద ఉంటే వాళ్ళు రన్ చేయరు పేచెక్. సో అందుకని వాళ్ళు తెలియకుండానే మనం బయటకు వచ్చేస్తాం. సో అట్లా మారాను 3 కంపెనీలు. సో లాంగ్ బ్యాటిల్ అండి. అక్కడ నుంచి ఇంక కెనడా నుంచి మళ్ళీ వీసాలు తీసుకుని కెనడా US వచ్చేసాం. 2004 లో వచ్చాము. ఏప్రిల్ లో జాబ్ దొరికింది మళ్ళీ నాకు, H1 జాబ్ బాల్టిమోర్ లో. ఇంకా అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. అప్పటి నుంచి బై గాడ్ గ్రేస్ నడుపుతూనే ఉన్నాను జాబ్ లో. కానీ టెస్టింగ్ ఫీల్డ్ తీసుకున్నాను. నా సజెషన్ ఏంటంటే టెస్టింగ్ ఎవరైనా H1 చేసుకునే వాళ్ళకి టెస్టింగ్ ఫీల్డ్ తీసుకోవద్దు. సో జావా, .NET ఆర్ ETL డేటాబేస్, అట్లాంటి ప్రోగ్రామింగ్, ఎనీ టూల్ డెవలప్మెంట్. సో ఇండియాలో స్టూడెంట్స్ కి కెనడా అండ్ US అప్లై చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? చాలా మంది ఇండియా నుంచి అప్లై చేసుకునే వాళ్ళకి అయితే నేను ఏం చెప్తానంటే, MNC కంపెనీస్ ఉన్నాయి కదా, విప్రో, TCS, అదర్ కంపెనీస్, వాళ్ళ త్రూ వస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే ఒకటి H1 కి మీరు బట్ స్టూడెంట్స్ గా వెళ్ళాలనుకోండి, సో కెనడా వస్తే బెటరా, US వస్తే బెటర్? కెనడా అనేది జస్ట్ ఓన్లీ US లో రావడానికి ఒక ఎంట్రీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అక్కడికి వెళ్ళేసి అక్కడ 1 year చదివి ఇక్కడికి వచ్చేటమే. చదివేది ఏం లేదు. మళ్ళీ ఇండియాలో ఇంజనీరింగ్ ఎంజాయ్ చేసాము, ఇంకొక 1 year 2 years మళ్ళీ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ కెనడాకి వెళ్తాం. అక్కడ ఒక 2 years ఎంజాయ్ చేసేటమే. మళ్ళీ MS చదవడం వల్ల ఏమి ఉపయోగం ఏమి ఉండదు.
చదివేది లేదు, మన ఆఫీస్ లో ఉద్యోగాలు మనం చేసేది దానికి సంబంధం ఉండదు. ఏముండదు. లాంగ్ స్టోరీ షార్ట్ వీడి గురించి చెప్పాలంట. ఓకే. ఇండియాలో వాడికి ఎవరు జాబ్ ఇవ్వలేదు, ఏం లేదు, బుర్ర లేదు, ఏం లేదు బట్టి ఫారిన్ అప్లై చేసుకుని వచ్చాడు. ఇండియాలో అసలైన వాడు కంపెనీ జాబ్ ఇచ్చుంటే అక్కడే ఉండుంటాడు. వాడు ఎవరు ఇవ్వలేదు బట్టి ఇక్కడ కెనడాకి వచ్చి అమెరికా వచ్చాడు. కానీ ఇంకా లాంగ్ స్టోరీ ఇంకా షార్ట్ అంట. అమెరికా వచ్చి 10 years లో BMW కారు కొన్నాడు. ఇండియాలో 2 కోట్లకు ఆస్తి కొన్నాడు. ఆస్తిని పే ఆఫ్ కూడా చేసేసాడు. ఓ మై గాడ్. సో ఈ సెక్యూర్డ్ 2 కోట్లు పే ఆఫ్ చేశాడు ప్రాపర్టీని. అది ఇప్పుడు 3 కోట్లు అయిపోయింది ఇప్పుడు అది. ఓకే. సో హీ సెక్యూర్డ్. సో నో మ్యాటర్ వాట్, ఇఫ్ హిస్ H1 క్యాన్సిల్, గ్రీన్ కార్డ్ క్యాన్సిల్, డజంట్ మ్యాటర్, హీ జస్ట్ గో బ్యాక్. హీ మేడ్ ఇస్ ఇనఫ్. సో మ్యాటర్ ఏంటంట, స్టఫ్ ఉందా లేదా కాదు, యూ హ్యావ్ టు రన్ ఫాస్ట్ టు మేక్ ఎ లివింగ్ అండ్ మేక్ ఎ మనీ. ఈ ఏజ్ లో అరౌండ్ 25 to 30 మ్యారేజ్ అయ్యే లోపల బాగా సంపాదించుకోవాలి, సేవ్ చేసుకోవాలి. కానీ ఈ ఏజ్ లో స్టూడెంట్స్ అందరూ ఏంటంటే, స్టూడెంట్ లో ఉన్న లైఫ్ లో ఉన్నప్పుడే BMW కొనేసుకుంటాము, బెంజ్ లైఫ్ కొని ఎంజాయ్ చేసేద్దాము అని చెప్పి అలా ఉంటారు. కానీ ఆ ఏజ్ యూ హ్యావ్ టు రన్. ఎక్కడ దొరికితే డబ్బులు ఎక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళి సేవ్ మనీ అండ్ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి. టెక్నాలజీ చూస్ చేసుకునే టెక్నాలజీ మంచిగా చూస్ చేసుకోవాలి. ఓకే. అండ్ మీరు చెప్పారు కదా ఆల్రెడీ ETL అండ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ టెస్టింగ్ అయినా కానీ, బట్ హీ షుడ్ బి ఇన్ ఆటోమేషన్. Anything which is easy to learn, job market is very tough. Anything which is tough to learn, getting job is easy. మీరు అడ్వాంటేజ్ అన్ని దానికి రిటర్న్ పాలసీ ఉంది. అమెరికా బెల్లం కూడా రిటర్న్ పాలసీ ఉంది. కానీ ఇండియాలో రిటర్న్ పాలసీ లేదు, బెల్లం కూడా లేదు, కొడతారు. Exit 11. Thanks for giving your interview.